మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నా అంటే గుడ్డు పగలు కొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలు కొట్టడం అన్ని కూడా మాకొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ ముట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళకు ముట్టి పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు మేము చదువుకునేటప్పుడు ఉద్యోగాల గురించి మేము వెయిట్ చేసేవాళ్ళవి, కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏ అదృష్టవంతులయా, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. దట్ ఈస్ జెన్జీస్. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పి ఈ రోజు చెప్పు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. అమ్మనండి, నేను తీసుకెళ్తాను ఆ కారులో, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎక్కించి మరి తీసుకెళ్తా. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా, నీకు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతాను, అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఏదో పదవి వచ్చేసరికి నలుగురు గన్మెన్ వెనక్కి తిరిగేసరికి మాకు గన్మెన్ తో పని లేదు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి వేలాది మంది, నీకు పదవి పోతే నలుగురు కూడా వెనకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా వేలాది మంది కార్యకర్తలు నా వెంట తిరిగేటువంటి ఇచ్చుకున్నారు.